లేటెస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ని మరి 2 టైప్స్లో మనం చెప్పొచ్చు. ఒకటి స్మార్ట్ అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకటి, రెండోది ఏంటంటే ఫుల్ డీటెయిల్డ్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఫస్ట్ పార్ట్లో నేను ఏంటంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చాలా సింపుల్గా తక్కువ టైంలో. ఓకే రైట్. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. మన దగ్గర ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనండి. ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా వెస్టేజ్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటో భాగం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాగం, రెండో భాగం ఏంటి అంటే కనుక ఆదాయానికి సంబంధించినటువంటి భాగం. ఓకేనండి. ఇప్పుడు ఆరోగ్యం రావాలంటే వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, ఆదాయం రావాలంటే కొనుక్కునే వాళ్ళని తయారు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే కనుక ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాగం. ఆరోగ్యానికి సంబంధించిన భాగం అంటే మీరు కొనుక్కోవాలి. కొనుక్కోవడానికి వెస్టేజ్లో మీకు ఆఫర్స్ ఉంటాయి, కొనిపిస్తే కూడా మీకు ఇక్కడ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకేనండి. ఓవరాల్గా మనకి ఇక్కడ 9 రకాల ఆదాయాలు వస్తాయండి. 9 రకాల ఆదాయాలు వెస్టేజ్ కంపెనీలో వస్తాయి. వాటన్నిటిని 2 భాగాల్లో కలిపి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటో భాగం కొనుక్కోవడంలో ఆఫర్స్ ఉంటాయి. ఒకటోది ఏంటి అంటే ఇక్కడ ఎవరు వచ్చి కొనుక్కున్నా రీటైల్ ఆఫర్ అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తారు. ఎప్పుడు కొనుక్కున్నా ఎంత ఇస్తారు అంటే 20% ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి వెస్టేజ్ కంపెనీలో 1000 రూపాయలు కొనుక్కుంటే వాళ్ళకి ఇంటికి 1200 రూపాయలు ప్రొడక్ట్స్ కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు అనమాట. అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 200 ఎక్స్ట్రా వస్తుంది. అదే వ్యక్తి ప్రతి నెల కొనుక్కునే ప్రొడక్ట్స్ కాబట్టి వెస్టేజ్లో, ఎందుకంటే ఇక్కడ కొనుక్కునేది ఆరోగ్యం కోసం కాబట్టి ప్రతి నెల కొనుక్కునేటప్పుడు ఇక్కడ రీపర్చేజ్ ఆఫర్ అని ఒకటి ఉంటుందండి. ఈ రీపర్చేజ్ ఆఫర్ ఏంటి అంటే కనుక 2వ తారీఖు నుంచి ప్రతి నెల 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. అలా కొనుక్కుంటే పైన ఉన్న 20%తో పాటుగా ఇంకో 10% ఎక్స్ట్రా ఇస్తారు. ఇప్పుడు 2 కలిపితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 30% వస్తుంది. ఇక్కడ అదే వ్యక్తి పైన కొనుక్కున్న వ్యక్తి 1000 కొనుక్కుంటే ఇక్కడికి వచ్చేసరికి 1300 రూపాయలు ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అంటే 1000కి ఇక్కడ బెనిఫిట్ ఎంత అంటే 300 ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 రకాల ఆఫర్లు కొనుక్కోవడంలో చెప్పాను. రీటైల్ ఆఫర్ ఒకటి, రీపర్చేజ్ ఆఫర్ ఒకటి. అలా కాకుండా మరి అదే వ్యక్తి తన ఇంటికి నెలసరి వస్తువులన్నీ లెక్క పెడితే ఎంత తక్కువలో చూసుకున్నా 3000 పైన అవుతాయి. అలా కొనుక్కుంటానంటే 3వ ఆఫర్ ఉందండి. దీని పేరు ఏంటి అంటే సిఎన్సి అంటారు. ఈ సిఎన్సి ఆఫర్ తాలూకా కండిషన్ ఏంటంటే నెలకి 3000 పైన కొనుక్కోవాలి. ఓకేనండి. అంటే పాయింట్లు లెక్క ఉంటుంది అన్నమాట. ఇక్కడ 100 పాయింట్లు కొనుక్కోవాలి. ఈ 3000 పైన కంపెనీ ఏం చెప్తుందంటే 4 నెలలు కొనండి. ఎప్పుడు కొనమంటుంది? 2 నుంచి 14 లోపల కొనండి. కొంటానంటే 50% డిస్కౌంట్ ఇస్తానంటుంది. అంటే పైన ఇచ్చేవన్నీ కలుపుకొనే 50% ఇస్తానని చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాగో చూపిస్తాను చూడండి. నెలకు 3000 తగ్గకుండా 4 నెలలు అంటే 4 నెలలు అంటే కనుక మీరు కొనే ప్రొడక్ట్స్ మొత్తం కలిపితే 12,000 కొన్నారు. ఇప్పుడు 3000 చొప్పున 4 నెలలు, 3000 12,000 కొన్నారు. ఈ 12,000కి 50% ఏ విధంగా ఇస్తారు అనే దానికి డౌట్ క్లారిఫై చేయడానికి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొనేటప్పుడు ప్రతి 1000 రూపాయలకి ఇక్కడ మనకి 300 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అంటే 2 నుంచి 14 లోపల కొంటున్నామంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది మనకి. అంటే 1000కి 300 మనకి ఫ్రీగా కొనేటప్పుడు ఇస్తున్నారు. మనం మొత్తం 4 నెలలకి కొన్న వస్తువులు ఎంత అంటే 12,000. అంటే 12,300లో మనకి 3,600 రూపాయల ప్రొడక్ట్స్ కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 4 నెలలు కంపెనీ చెప్పిన డేట్లో కంపెనీ చెప్పినట్టుగా 100 పాయింట్లు తగ్గకుండా 2 నుంచి 14 లోపల కొన్నందుకు గాను 4వ నెల తర్వాత మరలా మీకు ఫ్రీగా కంపెనీ ఒక 3,600 రూపాయలు ఎంఆర్పి విలువ చేసే ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపితే ఫ్రీగా వచ్చినాయి కాబట్టి మనకి 7,200 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా వచ్చాయి. ఇక్కడ 12,000 రూపాయలు మనం కొన్నాం, 7,200 రూపాయల ప్రొడక్ట్స్ వెనక్కి ఇచ్చేసింది కంపెనీ. అంటే అప్పుడు మనం ఎంత కొన్నట్టు? 4,800కి కొన్నట్టు అవుతుంది. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం 50% వస్తుంది అన్నాం కానీ 60% పైనే మనకి డిస్కౌంట్ వచ్చింది. పోనీ ఏదేమైనా మనకి 50% వస్తే చాలు. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా 50% వస్తుంది. ఇది ఒకటో భాగం అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాగం చెప్పాను. ఇప్పుడు రెండో భాగం ఏంటి? ఆదాయానికి సంబంధించిన భాగం. అంటే షార్ట్ కట్లో చెప్తున్నాను అన్నమాట. 9 రకాల ఆదాయాలు వస్తాయి. దాన్ని డీటెయిల్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు షార్ట్ కట్లో ఆదాయం ఏ విధంగా వస్తుందంటే ఈ బిజినెస్ని 4 నెలలు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ 4 నెలల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే 3 ఒక ప్రిన్సిపల్స్ మీకు మీరే పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుని ఎవరికైనా నెలకి 1,00,000 రూపాయలు తగ్గకుండా 4 నెలల తర్వాత నుంచి రెగ్యులర్గా ప్రతి నెల అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ 3 ప్రిన్సిపల్లో ఒకటో ప్రిన్సిపల్ మీరు ఏం పెట్టుకోవాలంటే నేను ఈ బిజినెస్లో దేనికోసం జాయిన్ అయ్యాను? ఆరోగ్యం కోసం జాయిన్ అయ్యాను. ఎంతకాలం కొనాలి? నేను బ్రతికినంతకాలం ఆరోగ్యం ఉండాలి కాబట్టి బ్రతికినంతకాలం కొనుక్కోవాలని చెప్పి ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు
మూడు ప్రిన్సిపల్. ఒకటో ప్రిన్సిపల్ ఏంటంటే మీరు కొనుక్కొని వాడుకొని ఆరోగ్యంగా ఉండడం. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ మీరు పార్ట్నర్స్ కింద ఒక 6 వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 మీలాంటి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మొదటి నెల కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి. సింపుల్. 6 అంటే పెద్ద విషయం ఏం కాదు, సింపుల్. ఎందుకంటే ఇక్కడ నేను ఎటువంటి అర్హతతో కూడుకున్న వ్యక్తుల్ని జాయిన్ చేయమని చెప్పట్లే, జస్ట్ ఇంట్లో ప్రోడక్ట్స్ కొనుక్కునే వ్యక్తుల్ని జాయిన్ చేయమంటున్నాను. ఇంట్లో ప్రోడక్ట్ కొనుక్కునే వ్యక్తులు అంటే అందరూ ఇంట్లో కొనుక్కుంటారు. అంటే అందులో మనకు 6 వ్యక్తులు కావాలి. మీకు తెలిసిన ఎంతోమంది ఉంటారు. అందులో ఒక 6 మెంబర్స్ని మొదటి నెలలో జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే కంపెనీ మీకు 6 జాయిన్ చేసిన వెంటనే ఒక 1000 రూపీస్ బెనిఫిట్ మీకు ఇచ్చేలా కంపెనీ మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మొదటి స్టెప్ ఏమనుకున్నా, 3 స్టెప్స్లో 3 ప్రిన్సిపల్లో మొదటి ప్రిన్సిపల్ ఏంటి, మీరు కొనుక్కోవడం. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే 6 జాయిన్ చేసి కొనిపించడం. ఇప్పుడు మూడో ప్రిన్సిపల్ ఏంటి అంటే కనుక ఈ 6 జాయిన్ చేయడం వల్ల మీకు వచ్చిన 1000 రూపాయలని వీళ్ళకి చూపించి వీళ్ళకి కూడా వస్తుంది, మీరు కూడా తల ఒక 6 జాయిన్ చేసుకోండి అని చెప్పడమే. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళు కూడా తల ఒక 6 వ్యక్తులను జాయిన్ చేశారనుకోండి. 6 ఎంతమంది అయ్యారు, 36 మంది. ఇప్పుడు రెండో నెలలో ఇక్కడ గమనించండి, ఈ 36 మంది వ్యక్తులు ఎవరు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు, మీరు కాదు. మీరు ఇందులో తీసుకొచ్చింది ఎంతమంది, జస్ట్ 6 మెంబర్స్నే. ఇప్పుడు మీరు 6 మెంబర్స్ని తీసుకొచ్చినప్పుడు మీకు 1000 రూపీస్ ఇచ్చినట్టే ఈ 6 మెంబర్స్ తలో 6 మెంబర్స్ని తెచ్చారు కాబట్టి వీళ్ళకి 1000 ఇచ్చేస్తుంది కంపెనీ. మరి మీకు రెండో నెలలో 10,000 ప్లస్ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా మీరు ఏం చేయాలి, మీకు వచ్చిన 10,000 రూపీస్ని, 6 మెంబర్స్కి వచ్చిన 1000 రూపీస్ని, 36 మెంబర్స్ని కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి చూపించి మీకు కూడా వస్తుంది, మీరు కూడా 6 మెంబర్స్ని జాయిన్ చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు 36 × 6 అంటే 216 మంది అవుతారు. ఇది 3rd మంత్. ఓకే, చూసారా, మనం 6 జాయిన్ చేసినందుకు మనకు వర్క్ లేదు. మన కింద ఉన్న 36 మంది వర్క్ చేస్తే వాళ్ళు 6 జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా వర్క్ క్లోజ్ అయిపోతుంది. అంటే 6 జాయిన్ చేస్తే మనకి ఇక్కడ కొత్త వర్క్ ఏమి ఉండదండి, రెగ్యులర్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు 36 మంది మూడో నెలలో 216 మంది ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి 1000 ఇస్తారు, వీళ్ళకి 10,000 ఇస్తారు. మీకు వచ్చేసరికి ఒక 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్యలో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది 3rd మంత్ మీకు వచ్చే బోనస్. ఇప్పుడు మీకు వచ్చినటువంటి అందరికీ వచ్చిన చెక్కులన్నింటినీ కింద ఉన్న 216 మందికి చూపించి వీళ్ళు కూడా మీకు కూడా మరి 6 జాయిన్ చేసుకుంటే మాలాగే మీకు కూడా డబ్బు వస్తుందని చెప్తే చూపిస్తే వచ్చిన డబ్బులు అవసరమైతే 4 నెలలు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి 1296 మంది తీసుకొస్తారు. ఇలా 1296 మంది తీసుకొస్తే వీళ్ళకి 1000 రూపీస్ చొప్పున వస్తుంది. ఎందుకంటే తల ఒక 6 మెంబర్స్ ఇచ్చారు కాబట్టి 2వ నెలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున వస్తుంది. 3వ నెలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి 30,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వస్తుంది. మీరు 4వ నెలలోకి ఎంటర్ అయిపోయారు. 1296 మంది రావడం వల్ల మీకు ఈ బిజినెస్ ద్వారాగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ప్రతి నెల తీసుకునే స్థాయికి మీరు ఈ బిజినెస్లో చేరిపోతారు. ఇక్కడ మనం 4 నెలలు ప్లాన్ చేసుకోవాలనుకున్నాం కదా, ఆ 4 నెలల ప్లాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే 5వ నెల నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 4 నెలలని పూర్తి చేస్తాం. ఇప్పుడు 4 నెలలకి మన దగ్గర మ్యాన్ పవర్ ఎంతమంది వచ్చారంటే మీరు ఒకటి కిందన 6, వాళ్ళ కింద 36 మంది, వాళ్ళ కింద 216 మంది, వాళ్ళ కింద 1296 మంది, ఇలా ఎంతమంది వచ్చారంటే 1555 మంది వచ్చారు. పోనీ నేను రౌండ్ ఫిగర్ ఎంత వేసాను, 1600. కొత్త వ్యక్తులు రాకపోయినప్పటికీ ఈ 1600 మంది కొత్త వ్యక్తులు రారా అంటే వస్తారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు రావడం కొత్త వ్యక్తులు తెచ్చుకుంటారు. కానీ నేను చెప్పట్లే, 4 నెలలు ప్లాన్ చేసుకోమని చెప్పాను కాబట్టి 1600 మంది ప్రతి నెల ఎవరింటికి వాళ్ళు 3,000, 4,000, 5,000, 10,000 ఎవరింటికి వాళ్ళ ఫ్యామిలీ సైజుని బట్టి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ వస్తువులు, వాళ్ళ నిత్యావసర వస్తువులు వాళ్ళు కొనుక్కుంటే ఈ 1600 మంది మీకు ఒక 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ప్రతి నెల రెగ్యులర్గా మీకు వచ్చేస్తుందండి. 5వ నెల నుంచి కొత్త వ్యక్తులు రాకపోయినా పాత వ్యక్తులే కొనుక్కున్నా మనం ఒకవేళ ఇది అనుకున్నట్టు జరగకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇందులో కనీసం 50% పీపుల్ కొనుక్కున్నా కూడా, అంటే 800 మంది కొనుక్కున్నా కూడా మన చెక్కు ప్రతి నెల ఒక 3 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఎవరెంత కొనుక్కుంటారో తెలియదు కాబట్టి 3 లక్షల నుంచి 6 లక్షలు అంటున్నాను. పోనీ ఇందులోనూ సగం మంది కొనుక్కున్నా కూడా, అంటే 400 మంది కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కునే అమౌంట్ని బట్టి మీకు 1,00,000 రూపాయల నుంచి 2 లక్షలు పైన మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కనీసం ఒక 200 మంది కొనుక్కున్నా కూడా మీకు ఒక 50,000 రూపాయల నుంచి 1,50,000 మధ్యలో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కనీసం ఒక 100 మంది కొనుక్కున్నా, 1600 మంది అనుకున్నాం, కనీసం 100 మంది కొనుక్కున్నా మీ చెక్కు 20-30 వేల నుంచి ఒక 50,000, 1,00,000 రూపాయల మధ్యలో ప్రతి
నెల మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. అంటే ఈ బిజినెస్ని అంతా అనుకున్నది సాధించవచ్చు. దానికి 3 ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ బిజినెస్ గురించి ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ నా ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర చేసుకున్నా పర్లేదు. చాలా అద్భుతమైనటువంటి బిజినెస్. కేవలం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈరోజు బయట సమాజంలో ఎక్కడా లేనటువంటి అవకాశం అనేది. నా పేరు ఈశ్వర్. ఈ బిజినెస్ ద్వారా నేను ఆల్రెడీ 5 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక లగ్జరీ కార్ కూడా వెస్టేజ్ కంపెనీ ద్వారా BMW కార్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీకు కూడా ఈ అవకాశం ఉంది. మీరు కూడా కావాలనుకుంటే తీసుకోండి. ఈ బిజినెస్ని కెరియర్గా తీసుకోండి. 4 నెలలు సీరియస్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయండి. మీకు కూడా ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.